హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేసేసాను. మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో రాయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో గుంటూరు టు విజయవాడ అయితే వెళ్తున్నాము. ఈవినింగ్ టైం కానీ నైట్ జర్నీస్ అంటే నాకు మంచిగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 6:30 అట్లా 7 అయితే అవుతుందన్నమాట. నాకు డే టైం కన్నా నైట్ టైం జర్నీసే బాగుంటుంది. బైక్ అయినా ఇంకా బస్ అయినా ట్రైన్స్ అయినా ఏదైనా కానీ నైట్ టైం జర్నీసే బాగా అనిపిస్తుంది. మీకు ఏ టైంలో వెళ్ళడం జర్నీస్ చేయడం నచ్చుతుందో నాకు కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఇంకొచ్చేసి మేము అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే చూడటానికైతే వచ్చాము. ఇది విజయవాడలో మనకి పెట్టారు కదా, చాలా రోజులే అవుతుంది. ఇంకా మేము చూద్దాం అనుకుంటూ అలాగా ఒకరోజైతే ఫైనల్గా చూసామన్నమాట. చాలా పెద్దదండి. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. బయట నుంచే మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇంకా కార్నర్స్లో ఇలాగ మనకి ఫౌంటైన్స్ అయితే ఉంటాయన్నమాట, వాటర్వి. బాగా అనిపించింది. అక్కడ కలర్ఫుల్ లైట్లతోటి బాగా అనిపించింది. తర్వాత లోపలికైతే వెళ్ళాలి. లోపల అయితే మనకి పార్కింగ్ అదంతా కూడా లోపలే అనమాట, బయట అయితే ఏముండదు. ఇంకా పార్కింగ్కి అయితే బైక్స్కి మనకి 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మనం చూడటానికి వెళ్ళిన వాళ్ళకి మనకు కూడా టికెట్ అయితే ఉంటుంది. మొత్తం బైక్కి చూడటానికి వెళ్ళిన వాళ్ళకి మొత్తం ఒక దగ్గరే మనకి టికెట్స్ అయితే ఇస్తారు. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. మేము సండే టైంలో వెళ్ళామన్నమాట, అందుకే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. కానీ 8 వరకే ఉంటుంది ఈవినింగ్ టైము. అసలు 8 కాకముందుకే అందరూ చాలామంది సెక్యూరిటీ వాళ్ళు ఉండి బయటకైతే పంపించేస్తున్నారు. అదైతే నాకు మంచిగా అనిపించలేదు. ఇంకా మళ్ళీ 7:30 ఆ టైం వరకు వచ్చిన వాళ్ళకంతా టికెట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. అదొకటి నాకు బాగా అనిపించలేదన్నమాట. ఇంకా అసలు 8 కాకముందుకే వెళ్ళిపోండి అని పంపించేస్తున్నారు. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇదంతా కూడా ఎలా ఉంది ఏంటనేది మన అంటే అంబేద్కర్ గారి గురించి, ఆయన పుట్టిన దగ్గర నుంచి తర్వాత ఆయన మొత్తం కూడా ఎట్లా ఉన్నారు, ఎక్కడ చదువుకున్నారు ఏంటి అనేది మొత్తం దానికి ఆయనకు సంబంధించిన మొత్తం కూడా ఇలాగా మనకి గోడల మీద కనిపిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం కూడా చూసేయండి. అలాగే మీరు ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.
అంబేద్కర్ గారి గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించడానికైతే ట్రై చేశారు. ఇంకా అవన్నీ చూసుకొని బయటకైతే వచ్చేసాము. బయట కూడా మనకి రీసెంట్‌గా స్టార్ట్ చేశారు కాబట్టి మెయింటెనెన్స్ అదంతా కూడా బాగుంది. గ్రీనరీ, లైటింగ్స్ తోటి, ఫౌంటైన్స్ తోటి చాలా చాలా బా అనిపించింది. కానీ మేము ఎక్కువ చూడలేకపోయాము. అంటే మంచిగా ఎంజాయ్ చేయలేకపోయాము. మేము వెళ్ళేసరికిని 7 అయిపోయింది. ఎందుకంటే వేరే ఒక టెంపుల్ చూసుకొని వెళ్ళామనమాట. ఆ టెంపుల్‌కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. టెంపుల్ చూసుకొని ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా! అక్కడికెళ్ళేసరికి 7 అయిపోయింది. ఇంకా 8కే క్లోజ్ అయిపోతుంది అని ముందుగానే 8 అవ్వకముందుకే బయటికి పంపించేస్తున్నారనమాట. విజిల్స్ వేసుకుంటూ 20 పైనే ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు. అలాగా ఇంకా పదండి, పదండి అని పంపించేస్తున్నారు. కానీ 7:30 వరకు టికెట్స్ అయితే ఇస్తూనే ఉన్నారనమాట. అదొకటి నాకు మంచిగా అనిపించలేదు. ఇదండి వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు వెళ్ళుంటే మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.